హలో దోస్తులు అందరికీ మంచి పొద్దున. ఈరోజు పొద్దున గణేష్ కాక నుంచి కాల్ వచ్చింది. సండే కదా ఏమైనా స్పెషల్‌గా ప్లాన్ చేద్దామని చెప్పిండు. అట్లనే మార్కెట్ పోయి ఒక కిలోనైతే చేపలు తీసుకొని వచ్చినాం. మంచిగా కట్ చేసిండు కావేట్లు అక్కడ. అది తీసుకొని వచ్చి మంచిగా ఉప్పేసి మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. ఉప్పేసి నీళ్ళు పోసి పెడదాం అనుకున్నాం. అట్లా ఏమవుతుంది కానీ లాస్ట్ టైం మేము ప్రిపేర్ చేసినాం కానీ యూట్యూబ్‌లో చూసినాం. సో అసలు సెట్ కాలేదు. సో వేరే వాళ్ళకి కాల్ చేసి ఉల్లిగడ్డ కాల్చి మంచిగా టమాటా గిన కొంచెం మిక్సీ పట్టేసి చింతపండు మంచిగా నానబెట్టి ముందు అయితే మెంతిపిండి మాత్రం పక్కా ఉండాలి. అట్లయితే టేస్ట్ బాగుంటుందని చెప్పారు. సో అట్లా నేను ఆ మెంతులు గిన లైట్‌గా దూర వేయించుకొని అవి మిక్సీలో ఏసి మంచిగా పట్టించి ఒక డబ్బాలో అయితే పోసి పెట్టినాం. సో లాస్ట్ టైం కాకుండా ఈసారి బెటర్‌గా ప్లాన్ చేద్దామని చూసినాం. కానీ ఈ ముక్కలు గిట్ల ఏసుకొని పులుసు అంతా అందులో ఏసి చూస్తే కడాయిలో అవుట్‌లుక్ అయితే మనం మంచిగా వచ్చింది చూడనీకైతే. సో వెల్లుల్లి గిన కొన్ని తీసుకున్నాం. అందులో తిన్నికి గిన కొంచెం స్పైసీగా ఉంటదని మనోడు రైస్ గిన్నె అయితే పెట్టేసిండు. ఇది అయిపోయిన తర్వాతకి మధ్యాహ్నం సిట్టిగిన ప్లాన్ చేద్దామనుకున్నాం. గానీ కర్రీ ఎట్లుంటదనుకున్నా గానీ స్మెల్ మాత్రం ఖతర్నాకొస్తుంది. గ్యాస్‌లో దాంట్లో మనకు కర్రీస్ అవి ఇవి అంటే కొంచెం ఇబ్బందే. కానీ ఈసారి మంచిగొస్తదనుకుంటున్నాం. గ్యాస్‌లకి ఇబ్బందున్నది ఏందంటే ఫుడ్ ఒకటే ఇబ్బంది ఉంటది. అన్నిటికైతే సెట్ అయిపోతది. రూమ్‌లో వండుకోవడానికి కొంచెం బద్ధకం ఎక్కువుంటది. సో అట్లని ఎక్కువ మేము వండకపోయేది. సో సండే కాబట్టి ఖాళీగా ఉంటాం కాబట్టి ప్రిపేర్ చేసినాం. కర్రీ మాత్రం బాగొచ్చింది. వేడి మీద తింటే అంత టేస్ట్ అనిపిస్తలేదు. సో చల్లారినాక మంచిగుంటదనుకుంటున్నాం. ఇంటికాడ తిన్నప్పుడు అయినా మా మమ్మీ వాళ్ళు చేసినప్పుడైతే అట్లనే ఉంటది. సో పర్లేదు మధ్యాహ్నం వరకైతే చూడాలి. ముక్క మాత్రం మంచిగా ఉడికింది. మంచి టేస్ట్ ఉంది. ఫస్ట్ టైం సెట్ అయిపోయింది. నెక్స్ట్ టైం అయినా బాగుంటదనుకుంటున్నా.